ఈ ఆధునిక ప్రపంచంలో మీరు ఎప్పుడైనా ఒంటరితనాన్ని, మీ మనసులో ఒక శూన్యతను అనుభవించారా? నిరంతరం ఏదో తెలియని ఆనందం కోసం, మనశ్శాంతి కోసం వెతుకుతున్నారా? మీ జీవితానికి ఒక మార్గం, ఒక దిశ లేకుండా నిస్సహాయంగా ఉన్నారా? మీరు ఒంటరిగా లేరు. మనందరి హృదయంలోనూ ఒక లోతైన అన్వేషణ ఉంటుంది. ఆత్మశాంతి కోసం, మనలో ఉన్న నిజమైన శివుడిని మేల్కొల్పడం కోసం. ఈ అన్వేషణకు ఒక ముగింపు పలికి, మన జీవితానికి సరికొత్త మార్గాన్ని చూపే ఒక పవిత్రమైన విధానాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ మార్గమే శివయోగ దీక్ష. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీలోని భయం, నిరాశ, కోపం అన్నీ ఎలా శాంతిగా మారిపోతాయో అర్థమవుతుంది. దీక్ష అంటే కేవలం ఒక ఆచారం కాదు. సాధారణంగా చాలామంది దీక్ష అంటే ఏదో ఒక మతపరమైన ఆచారం లేదా ఒక గురువు నుండి మంత్రం తీసుకోవడం అని అనుకుంటారు. కానీ శివయోగ దీక్ష అనేది అంతకు మించినది. ఇది మీలోని శక్తిని పరమాత్మతో అనుసంధానించే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇది ఒక విద్యుత్ ప్రవాహంలాగా మీలోని ప్రాణశక్తిని అపారమైన విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది. ఇది కేవలం ఒక మంత్రం కాదు. శివుడు కేవలం ఒక దేవుడు కాదు. ఆయన ఈ విశ్వం యొక్క శక్తి. యోగం అంటే కలయిక. శివయోగ దీక్ష అనేది మీలోని ఆత్మను, అంటే జీవాత్మను పరమశివుడితో కలిపే అద్భుతమైన ప్రయాణం. ఇది మాటల్లో చెప్పలేనిది, కేవలం అనుభవించాల్సిన విషయం. నిజమైన గురువును ఎలా కనుగొనాలి? ఈ ఆధునిక యుగంలో నిజమైన గురువును కనుగొనడం చాలా కష్టంగా మారింది. ఆధ్యాత్మికత పేరుతో అనేక రకాల మాయలు జరుగుతున్నాయి. ఎందరో శిష్యులు తమ గురువును కలవలేక సందేహాలతో బాధపడుతున్నారు. ఒక గురువు యొక్క నిజమైన లక్షణాలు ఏంటి? నిస్వార్థ కరుణ. నిజమైన గురువు డబ్బు కోసం లేదా పేరు కోసం దీక్ష ఇవ్వరు. వారి లక్ష్యం కేవలం మిమ్మల్ని దైవత్వం వైపు నడిపించడం మాత్రమే. గురు పరంపర. ఒక నిజమైన గురువుకు బలమైన గురుపరంపర ఉంటుంది. ఇది ఒక తరం నుండి మరొక తరానికి అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శక్తిని అందిస్తుంది. కాని చింతించకండి, ఈ అన్వేషణను ముగించడానికి శివుడే ఒక గొప్ప మార్గాన్ని ఇచ్చాడు. ఆయనే మీకు గురువుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే శివుడు అందరివాడు. ఆయనను పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీ భక్తి, మీ సంకల్పం ఉంటే చాలు. ఇప్పుడు మనం ఇంట్లోనే శివుడిని గురువుగా స్వీకరించే విధానాన్ని లోతుగా తెలుసుకుందాం. శివుడిని గురువుగా స్వీకరించే విధానం. ఈ పవిత్రమైన ప్రక్రియను మీ జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే చెయ్యాలి. ఇది ఒక పవిత్రమైన ఒడంబడిక. మొదటిది, పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి. ముందుగా మీ మనసుకు నచ్చిన ఒక శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. అది మీ పూజగది కావచ్చు, లేదా మీ ఇంటి బాల్కనీ కావచ్చు. అక్కడే ప్రశాంతంగా, వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోండి. రెండవది, మీ హృదయాన్ని తెరవండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ మనసులో శివుడిని ఊహించుకోండి. ఆయన శాంత స్వరూపం, ఆయనలోని అనంతమైన శక్తిని ఊహించుకోండి. మీ మనసును నిశ్శబ్దంగా ఉంచడానికి కనీసం 16 సార్లు నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోండి. మూడవది, ప్రార్థన మరియు శిష్యత్వం కోసం వేడుకోండి. చేతులు జోడించి మీలో ఉన్న సమస్త వినయంతో ఇలా ప్రార్థించండి. ఓ దేవతలకే దేవా, గురువులకే గురువా, పరమశివా, మీకు నా ప్రణామం. ఈ విశ్వంలో నేను తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి నన్ను శుద్ధి చెయ్యండి. ఆ తర్వాత మీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ వాక్యాన్ని 3 సార్లు గట్టిగా మనసులో చెప్పుకోండి. నేను మిమ్మల్ని నా గురువుగా స్వీకరిస్తున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. నా జీవితంలో నిలిచి నాకు శివజ్ఞానాన్ని అందించండి. నాల్గవది, అంతరిక్షానికి ప్రకటన. మీ 2 చేతులు పైకి లేపి ఈ ప్రకటన చెయ్యండి. ఈ విశ్వం మొత్తం నా ప్రకటనను వినాలి. శివుడు నా గురువు, నేను ఆయన శిష్యుడని. తథాస్తు. హరహర మహాదేవ్. శివగురువుతో మీ నిత్య సాధన. శివుడిని గురువుగా స్వీకరించిన తర్వాత
మీ ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మీరు చెయ్యవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఇవే. గురుదక్షిణ. గురుదక్షిణగా శివుడికి అత్యంత ప్రియమైన రామనామం 10 నిమిషాలు జపించండి. ఎందుకంటే శివుడు నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. నిశ్శబ్దంగా ఏకాగ్రతతో రామ 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 అని జపించండి. ఈ సమయంలో మీ గురువు మీతోనే ఉన్నారని భావించండి. రెండవది నియమాలు. శివుడు భోళాశంకరుడు. ఆయన కఠినమైన నియమాలను విధించడు, కాని మీరు మంచి మార్గంలో నడవాలని కోరుకుంటాడు. ఆహారం మీ మనసును నిష్కలంకంగా ఉంచుకోవడానికి నిరంతరం శాకాహారం మాత్రమే స్వీకరించండి. విషాదాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఇది మీ మనసును అపవిత్రం చేస్తుంది. సంభాషణ, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఎవరినీ విమర్శించకండి. ప్రేమ, ప్రతి ఒక్కరిలో శివతత్వాన్ని చూడండి. ఇది మీకు అనంతమైన శాంతిని ఇస్తుంది. శివశక్తితో ఎలా సంభాషించాలో తెలుసుకుందాం. మీకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు వచ్చినప్పుడు మీ గురువు శివుడి నుండి ఎలా సమాధానం పొందాలో తెలుసుకుందాం. ఇది మన అనాహత చక్రం అంటే హృదయ చక్రం ద్వారా జరుగుతుంది. ముందుగా సంసిద్ధంగా ఉండండి. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనసును శాంతపరచడానికి నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి. రెండవది ప్రార్థన. చేతులు జోడించి శివుడిని ప్రార్థించండి. ఓ శివగురువా, నేను మీ శిష్యుడిని. నా నమస్కారాన్ని స్వీకరించండి. నేను మీ ముందు నా ప్రశ్నను ఉంచుతున్నాను. దయచేసి నాకు మార్గాన్ని చూపండి. ఈ వాక్యాన్ని 3 సార్లు చెప్పండి. మూడవది స్పష్టమైన ప్రశ్న. మీ ప్రశ్నను ఒకే వాక్యంలో స్పష్టంగా అడగండి. ఉదాహరణకు, నా ఉద్యోగంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, లేదా నేను నా కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి. నాల్గవది వేచి ఉండండి. ప్రశ్నించిన తర్వాత ప్రశాంతంగా వేచి ఉండండి. సమాధానం మీకు నేరుగా లేదా ఒక సంకేతం రూపంలో, ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక ఆలోచన రూపంలో వస్తుంది. మీరు నిరంతరం సాధన చేస్తే మీ ప్రశ్నలకు మరింత త్వరగా స్పష్టంగా సమాధానం లభిస్తుంది. శివయోగ దీక్ష. ఇది ఒక అన్వేషణకు ముగింపు. గుర్తుంచుకోండి, శివుడు ఒక ఆలయంలో లేడు. ఆయన మీ హృదయంలోనే ఉన్నారు. మీరు అన్వేషించవలసిన గురువు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నారు. శివయోగ దీక్ష అనేది ఒక అన్వేషణకు ముగింపు. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ గురువును కనుగొన్నారు. భయాన్ని, నిరాశను వీడి భక్తితో, శాంతితో మీ జీవితాన్ని నింపుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి, మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హర హర మహాదేవ్.